వెల్కమ్ టు కుకింగ్ స్పూన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే వెదర్ చాలా కూల్గా ఉందని చెప్పి మా సైడ్ మేము తపాల చెక్కలు చేసుకుంటున్నామండి. ఇక్కడ మేము డిమార్ట్ బియ్యం పిండి ఉంటుంది కదా ప్యాకెట్, దాంట్లో 3 cups ఆఫ్ బియ్యం పిండిని తీసుకున్నాం. దాంట్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకుందాం. మేమైతే పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకుందాం, పిల్లలు ఉన్నారని చెప్పి. దాంతోపాటు కొద్దిగా జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు యాడ్ చేసి వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, జీలకర్ర అండ్ సాల్ట్ వేయాలి అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ముందుగానే శనగపప్పు అండ్ పెసరపప్పు ముందుగానే నానబెట్టుకొని ఒక 10 to 20 minutes ముందే నానబెట్టుకొని ఆ పప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. వాటర్ వేసుకొని ఎలా కలుపుకోవాలంటే మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదా, చపాతీ పిండి, దానికన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఈజీగా వస్తాయండి. మీరు వీడియోలో చూడండి. తగినంత వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ కొద్దిగా వేసుకొని మెత్తగా వచ్చే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈలోపు ఒక బాండీలో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసి కొద్దిగా చపాతీ ముద్ద అంతా తీసుకొని రౌండ్గా మనం గారెలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసి ఒక్కొక్కటి ఆయిల్లో వదలాలండి. కానీ ఇది చాలా టైం పట్టిద్దండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది. చూసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే మధ్యలోనే ఇరిగిపోతాయి. తీసేలోపు జాగ్రత్తగా చిన్నగా వేసుకుంటే మన తపాల చెక్కలు అనేవి రెడీ అవుతాయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ముందుకి ఇంకో వీడియోతో వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.